ద ఫిఫ్త్ వేవ్ ఇది హాలీవుడ్ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 1 అవర్ 50 మినిట్స్ అయితే ఉంది. సర్వైవల్ స్కైఫై థ్రిల్లర్ జానర్‌లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీలో ఒక టీనేజర్ గర్ల్ పేరు క్యాసీ ఎర్త్ మీద ఏలియన్స్ అటాక్ చేస్తారు. అండ్ దే అటాక్ ఇన్ వేవ్స్. అంటే ఫస్ట్ వేవ్లో ఎలక్ట్రిసిటీ తీసేయడం, తర్వాత సునామీ, తర్వాత రోగాలు రావడం, ఫైనల్గా హ్యూమన్స్ని టార్చర్ చేసి చంపడం ఇలా చేస్తారు. సో ఇక్కడ క్యాషీ మిషన్ ఏంటంటే ఆ ఏలియన్స్ నుంచి సర్వే అవ్వాలి అండ్ తన బ్రదర్ని అయితే రెస్క్యూ చేయాలని ప్లాను. సో లాస్ట్కి ఏమైంది, ఏం జరిగింది అని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే ఇట్స్ వన్ టైం వాచ్ యాజ్ ఏ స్కైఫై ఫ్యాన్గా. సో మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏలియన్స్ అటాక్ని వేవ్స్ అని చాలా యూనిక్గా అయితే చూపించారు. అండ్ క్యాషీ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఎమోషన్స్ అండ్ యాక్షన్ రెండింటిని బాగా మేనేజ్ చేసింది. అండ్ యాక్షన్ సీన్స్లో చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. ఎస్పెషల్ క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. హై క్వాలిటీ సోనీ పిక్చర్స్ కాబట్టి మంచి బడ్జెటే పెడతారు. అండ్ అవి అయితే మూవీని అయితే ఇంకొంచెం ఎలివేట్ అయితే చేశాయి. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ కొన్ని ప్లేసెస్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కడంటే ఏలియన్స్ ఒక ప్లాన్ క్లియర్గా మనకి ఎక్స్ప్లోర్ చేయరనమాట. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే డెప్త్ ఉండదు. అండ్ ఎస్పెషల్లీ విలన్స్కి. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఏదో బలవంతంగా పెట్టారేమో అని అనిపిస్తుంది. ఈజీగా మనం కనెక్ట్ కాలేము. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఎక్కువ అయితే వైలెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఏలియన్స్ కాబట్టి షూటింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఒక రొమాన్స్ కిస్ సీన్ అయితే ఉంది, అంతే, అంతకుమించి లేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద ఫిఫ్త్ వేవ్ ఈజ్ ఎ డీసెంట్ వన్ టైం వర్త్ వాచ్ అని చెప్పొచ్చు. అది కూడా స్కైఫై యాక్షన్ లవర్ అయితే. అండ్ స్టోరీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. యాక్షన్ సీన్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి, బాగానే మెయింటైన్ చేశారు. మీకు ఇలాంటి ఏలియన్ మూవీస్, సర్వైవల్ స్టోరీ సిస్టమ్ అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.7 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వర్కర్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.